మనము ఎవరితో ఒకరితో పోల్చుకునేలాగా మనల్ని సైతాన్ గాడు ప్రేరేపిస్తాడు. అర్థమవుతుందా మీకు? వాళ్ళలాగా వీళ్ళలాగా కంపేర్ చేసుకునేలాగా ప్రోత్సహించేస్తాడు. వాళ్ళు ప్రార్థన సరిగ్గా చేయడం లేదు, కానీ వాళ్ళు దీవించబడుతున్నారు. వాళ్ళు చెడ్డవారుగానే ఉంటున్నారు, కానీ వాళ్ళు వర్ధిల్లుతున్నారు. వాళ్ళు మనలాగా బాగా భక్తిగా వైరాగ్యంతో లేరు, అయినా సరే వాళ్ళు చాలా ఆశీర్వాదకరంగా ఉంటున్నారు. వాళ్ళు అనుకుందల్లా జరిగిపోతుంది. వాళ్ళ కుటుంబాలు బాగున్నాయి, కానీ ప్రార్థన చేస్తున్నా, దేవుణ్ణి స్తుతిస్తున్నా, ఆరాధన చేస్తున్నా, నా జీవితంలో మాత్రము ఏ విధమైన అభివృద్ధి లేదు, ఆశీర్వాదం లేదని వాళ్ళతో లేకపోతే ఎవరో ఒకళ్ళతో కంపేర్ చేసుకునేలాగా మన ముందు ఎవరో ఒకరిని చూపిస్తాడు సైతాన్. హల్లెలూయా. అందుకే ఈ కీర్తనలో చెప్తున్నాడు భక్తుడు ప్రవచనాత్మకంగా ఏమనంటే, ఎవరిని చూసి, గుర్తుపెట్టుకోండి, మనిషి దుఃఖానికి మొట్టమొదటి కారణం ఏంటంటే, ప్రపంచంలో క్రైస్తవులైనా క్రైస్తవేతరులైనా ఎవరితో ఒకరితో పోల్చుకోవడమే దుఃఖానికి కారణం. ఎవరితో ఒకరితో కంపేర్ చేసుకోవడమే దుఃఖానికి మొట్టమొదటి కారణం. వాళ్ళలాగో వీళ్ళలాగో లేకపోతే లోకంలో ఉన్నవారిలాగో వాళ్ళతో వీళ్ళతో కంపేర్ చేసుకోవడం, పోల్చుకోవడమే చాలా ప్రమాదకరమైన విషయం. అదే మన దుఃఖానికి, మనం అన్నీ కలిగి ఉన్నా, సంతృప్తిగా దేవుడు మనకిచ్చినా సరే ఇంకా దుఃఖాన్ని మన హృదయంలో తీసుకుని వస్తాడు. ఆ దుఃఖాన్ని మనమే తీసుకొచ్చుకుంటున్నాం. అలా లేను నేను, ఇలా లేను, వాళ్ళలాగా లేను, వీళ్ళలాగా లేను అని కంపేర్ చేసుకునేలాగా చేస్తాడు. నువ్వు కంపేర్ చేసుకోవడం ఎప్పుడు మొదలు పెడతావో అక్కడ ఏమవుతున్నావంటే సైతానికి అవకాశం ఇస్తున్నావు అన్నమాట. దేవుడు నీ పట్ల కలిగి ఉన్న ఉద్దేశం చాలా వ్యత్యాసమైనది. నీ పట్ల కలిగి ఉన్న ఉద్దేశం చాలా ఉన్నతమైనది. నువ్వు వారిని వీరిని కంపేర్ చేసుకొని చూడక్కర్లేదు, కానీ దేవుని వైపు కనుక చూసి నీ యొక్క మార్గాన్ని దేవునికి అప్పగించుకోగలిగితే దేవుడు ఏమనంటే ఆయన నీ కార్యమును తప్పకుండా నెరవేరుస్తాడు. హల్లెలూయా.